దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. పిల్లలెవరు కుర్చీల్లో కూర్చోకూడదు. మీరు కూడా వృద్ధులు, కాళ్ళు ఉందని వాళ్ళు ఎవరైనా బలహీనులైతే కూర్చోండి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో ఎలా నేర్చుకోండి. మంచిది. ఎక్కడ మందిరంలో పిల్లలు కానీ అల్లరి చేస్తూ ఉంటే తీసుకుని బయటికి వెళ్ళండి. మీరు వినకపోగా పక్కోళ్ళను కూడా వినకుండా చేయకూడదు. వాళ్ళకి మీరు క్రమపరచగలిగితే మంచిది, లేకపోతే బయటికి తీసుకెళ్ళండి. పక్క వాళ్ళని వాక్యం వినకుండా చేయమాకండి. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. ముప్పై 39 వచనాలు చూడండి. చాలు. ప్రైజ్ ది లార్డ్. సందర్భం మనకి తెలుసు. ఇశ్రాయేలు మీదకి ఆనాడు ఫిలిష్తీయులు దండెత్తి వచ్చేవారు. వారిలో ఒక శూరుణ్ణి ముందు పెట్టి ఇదిగో మీరు వచ్చి ఇతన్ని చంపగలిగితే మేము మీకు దాసులం అవుతామని వాళ్ళు అంటూ ఉన్నారు. ఇశ్రాయేలీయులలో
ఇశ్రాయేలు ప్రజలలో ఫిలిష్తీయుల వీరుడైనటువంటి గొల్యాతును ఎదుర్కొనగలిగిన ఒక్కరు కూడా కనపడలేదు. ఆ సమయంలో దావీదు వానితో నేను పోరాడుతాను అన్నారు. ఈ విషయం రాజుకు కూడా తెలిసి సౌలు దావీదుతో ఏమన్నారంటే, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు, వానితో పోట్లాడడానికి నీకు సామర్థ్యం సాలదు అని చెప్పాడు. అయినా దావీదు గత కాలంలో గతించిన దినాల్లో దేవుడు అతనికి ఎలాగా అతన్ని రక్షించారో, కాపాడుతూ వచ్చారో, సింహం ఎలుగుబంటి వాటి చేతిలో నుండి దేవుడు ఎలాగా వాటి నోట్లో నుండి ఆ గొర్రె పిల్లల్ని విడిపించగలిగాడో, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని రాజుకు చెప్పాడు. సౌలు దేవుని గురించి ఎరిగినవాడే అయినప్పటికీ కూడా దేవుణ్ణి తెలిసినవాడు అయినప్పటికీ కూడా ఇదిగో ఈ మాటలన్నీ వింటే అతను కాదనలేదు, అవునని ఒప్పుకున్నట్టే, అంగీకరించినట్టుగానే, విశ్వసించినట్టుగానే కనిపిస్తుంది. అయినా సరే, నీవు అతను ఎదుర్కొంటానంటున్నావు కాబట్టి ఇదిగో ఈ యుద్ధ వస్త్రాలు ధరించుకొని రాగి శిరస్త్రాణం ఒకటి అతని దావీదు తల మీద పెట్టి, రాగి శిరస్త్రాణం శత్రువు నుండి కాపాడడానికి ఒక యుద్ధ కవచం, ఒక ఇత్తడి, చదవండి, రాగి శిరస్త్రాణం ఒకటి, ఆ యుద్ధ కవచం తొడిగించారు. అప్పుడు ఇవన్నీ తొడుక్కుని ఈ కవచం అన్నీ పెట్టుకొని ఆ పైన కత్తి కట్టుకొని అసలు వెళ్ళగలిగింది లేనిది ఒకసారి ట్రైల్ వేయమన్నారు. ఇవేమి దావీదుకి వాడుక లేదు. అప్పుడు చెప్పాడు దావీదు, వీటితో నాకు అలవాటు లేదు, ఇవేమి నాకు వాడుక కాదు, వీటితో నేను వెళ్ళలేను అని అన్నీ తీసేసాడు. అవన్నీ తీసేసి ఇవన్నీ తీసివేసి తను కర్ర చేత పట్టుకుని ఆ ఏటిలోనికి వెళ్ళి, మనకు తెలుసు, ఒక 5 నున్నని రాళ్ళు తీసుకొని ఉంచుకొని వాటితో గొలియాతుని జయించడం మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయులమైన మన బ్రతుకుల్లో కూడా ఇలాంటి ఇశ్రాయేలీలు ఎదుర్కొన్న ఈ పోరాటాలు, యుద్ధాలు, సమస్యలు, శత్రువులు, శోధనలు, శ్రమలు మనల్ని కూడా ఎదుర్కొంటూ ఉంటాయి, మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం అలాంటప్పుడు మనం ఏం చేయాలి?
బైబిల్ ఏం చెబుతుందంటే, ఇలా తల్ల పైకెత్తేనండి, శ్రమ దినమందు నీవు కృంగిపోతే చేతకాని వాడు అవుతావు. శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు, మూలబడిపోకూడదు, కృంగిపోకూడదు. మరి ఏం చేయాలి? మనము పోరాడాలి. జయము కొరకు మనము పోరాడాలి. శోధనలు, శ్రమలు, సమస్యలు ఇవన్నీ మన మీదకి వచ్చినప్పుడు, మనం ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. కృంగిపోతే నువ్వు చేతకానుడు అవుతావు. పాత నిబంధనలో సౌలు వాళ్ళు వాడుక చేసుకున్నటువంటి యుద్ధ కవచము, యుద్ధ వస్త్రాలు, ఆ ఖడ్గము, ఆ శిరస్త్రాణం దావీదుకి వాడుక లేదు. మరి దావీదుకి ఏమి వాడుక? ఇలా చూడండి, అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. మనం ఏం వాడుక చేసుకోవాలంటే, ఇక్కడ వాక్యం చదువుకుంటున్నాం మనం, సౌలుకున్నవి దావీదుకి వాడుక లేదు. దావీదుకున్న వాడుక ఏమిటంటే, చాలా మంచి అనుభవం, ఇది నేర్చుకోవాలి మనం, అందులోకి వెళ్ళాలి. దావీదుకునే వాడుక వేరు, సౌలుకుండే ఆ వాడుకలు, అలవాట్లు వేరు. పోనీ సౌలు దావీదుకి తెచ్చి కట్టి పెడుతున్నాడే, ఈ కత్తి, ఈ ఖడ్గం, ఈ ధరించుకో, యుద్ధానికి వెళ్ళు అంటున్నాడే. పోనీ అవే వాళ్ళకుండి, వాటితో అలవాటు ఉండి, వాటి ద్వారా ఏమైనా వాళ్ళు యుద్ధం చేసి శత్రువుని జయించారా అంటే లేదు. మరి లేనప్పుడు ఎందుకు? దావీదు తీసి పడేశాడు, మాకు అక్కర్లేదు ఇక, మాకు అక్కర్లేదు, నాకు ఇట్లతో వాడుక లేదు అన్నాడు. ఇలా చూడండి, ఆత్మీయులమైన మనము ఇతరులు వాడుక చేసుకునే వాటిని మనము వాడుక చేసుకోవడం మంచిది కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకాసు సువార్తలో 2వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. ఆయనకు వాడుక ఏంటంటే, 4వ అధ్యాయము 16వ వచనం, ఎంతసేపా? ఆయన నజరేతుకు వచ్చారు, ఆయన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి దేవుని వాక్యమును చదువుటకు నిలబడ్డారు. ఇది ఆయనకు వాడుక. అర్థమైందండి? ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటారు, ఇశ్రాయేలు ప్రజల గురించి అక్కడ ప్రవక్త ద్వారా చెప్పిన మాట అది. మీరు చదువుకోవచ్చు, కొత్త మాట ఏం కాదు. నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడుతుని కానీ నా మాట వినకపోవుట నీకు వాడుకైంది.
కొందరికి దేవుని మాట వినరు, అది అలవాటు, వాడుక చేసేసుకుంటూ ఉంటారు, అది వాడుక అయిపోతుంది. వినండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి వాడుక ఏంటంటే దేవాలయంలోనికి వెళ్ళడం, దేవుని వాక్యమును చదవటం ఆయనకు వాడుక. వాడుక వాడుక హోషేయ గ్రంథంలో మీరు మంచి మాట చూస్తాం. మనం 4వ అధ్యాయము 1 నుండే ఉంటుంది చూడండి. దేశములో ఏమి ప్రజలకు ఏమీ లేదు, ఏమి వాడుకైపోయింది. చదువుకోండి, తర్వాత వచ్చును. అబద్ధ సాక్ష్యము పలుకుట, అబద్ధాలు మాట్లాడడం, ఒకరినొకరు చంపుకోవటం, దొంగిలించటం, వ్యభిచరించటం, ఈ వాడుకైపోయాయి. ఇవి కొందరికి వాడుక అలవాటైపోయింది. ఏవి? అబద్ధ సాక్ష్యములు, అబద్ధమాడటం, హత్య చేయటం, దొంగిలించటం, వ్యభిచరించటం వాడుకైపోయింది. చూడాలి, సౌలు లోక సంబంధమైన వ్యక్తికి పోల్చుకుని దావీదుని ఆత్మ సంబంధమైన దైవ భక్తి విశ్వాసము కలిగిన వానికి గుర్తుగా మనము పెట్టుకోవాలి. ఇతనికుండే సౌలుకుండే వేవి కూడా అవి తెచ్చి దావీదుకి పెట్టారు, తగిలిచ్చారు. దావీదు చూడండి, వీటితో నాకు ఏమన్నారు, నాకు వాడిక లేదు, నాకు అలవాటు, వీటితో నేను వెళ్ళలేను, వీటితో కాక నేను వెళ్తే నేను శత్రువుని జయించలేను. చూడాలి, ఆత్మీయులు ఎప్పుడు అవిశ్వాసులు పద్ధతులను అలవాటు చేసుకోకూడదు. అవిశ్వాసుల యొక్క పోకడలను మనము వాడుక చేసుకోకూడదు, అలవాటు చేసుకోకూడదు. ఇవి నాకు వాడుక కాదు, తీసేసాడు. తీసేసి ఒకవేళ రాజు కదా ఈయన మాట వినాలి, ఇవన్నీ తొడుక్కుని దేవుడు ఉన్నాళ్ళండి కాదంటలేదు, మనది మనం చేయాలి కదా అన్నట్టుగా మనలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇవి కూడా ధరించుకొని దేవుని కూడా ప్రార్థించుకొని ఇలా పోదాం. ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు. వినాలి, ప్రతి మాట ఈరోజు నేర్చుకుని కత్తి దేవుని వాక్యం మనలో వాటిని అనవసరమైన వాటిని మనం తీసేసుకోవాలి, అవసరమైన వాటిని వాక్య ప్రకారంగా మనం కట్టుకోవాలి. ఎంతమంది నా మాటకు అర్థమైంది? మీకు 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించండి. కొంతమంది వాడుకలు మార్చుకోరు, ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, అవే అలవాటు చేసుకుంటారు. ఎవరో చెప్పారని చేయకూడదు, ఎవరో చేస్తున్నారని అనుసరించకూడదు. ఇవి నాకు వాడుక లేదు. ఆత్మీయులకు మనం వాడుక చేసుకోవలసినవి ఏమిటి? యేసు ప్రభు చూడండి, దేవాలయములోకి వెళ్ళడం ఆయనకు వాడుక. వాక్యము చూసారా, దేవుని వాక్యము విశ్రాంతి దినం దేవాలయములోనికి వెళ్ళి
దేవుని వాక్యం చదువుతున్నారు, వాడుక. అందుకే వాక్యము చేతే యేసయ్య దుష్టుణ్ణి దావీదు కూడా విశ్వాసముతో వాటితో జయించలేదు కదా. వాటితో ఏది సౌలు వాడు కట్టాడే కత్తి, కవచం, శిరస్త్రాణం, రాగి శిరస్త్రాణం, యుద్ధ కవచం, యుద్ధ వస్త్రాలు, వాటితో ఏమి ప్రయోజనం కలగలేదు చూసారా. అవన్నీ తీసి అవతల పారేశాడు, నాకు అక్కర్లేదు. దేవుని యందలి విశ్వాసముతోనే గొల్యాతుని చంపి ఆడి తల తెగనరికి దావీదు జయాన్ని పొందుకున్నాడు. మనం కూడా వాటిని వాడుక చేసుకోవాలి. ఏది సౌలు వాడుక చేసుకున్నవి దావీదు వాడుక చేసుకోలేదు, తీసేశాడు. దావీదు వాడుక చేసుకున్నవి మనము వాడుక చేసుకోవాలి. యేసుక్రీస్తుకు వాడుక ఏమిటో చూశాం. దేవాలయమునకు వెళ్ళడం, దేవుని వాక్యమును చదువుట ఆయనకు వాడుక. ఇంకా చూస్తే పెందలాడే లేచి ఆయన ఒలివల కొండ మీద ప్రార్థన చేయుట, వీటి మూలంగానే ఆయన దుష్టుని జయించారు. మనము అలాగే దేవుని వాక్యమును మనము తెలుసుకొని మన జీవితంలో ఎదురయ్యే పోరాటాలన్నిటిలో జయించేవారిగా నిలబడాలి. అందుచేత మన వాడికి చేసుకోవాల్సిన ఏమిటి అనంటే, దావీదు ఏ విధంగా విశ్వాసముతో దేవుని అందలి విశ్వాసాన్ని వాడుక చేసుకున్నాడో ఆ విధంగా మనం వాటిని వాడుక చేసుకొని మన జీవితంలో ప్రతి విధమైన శోధన, శ్రమ, బాధల్లో జయాన్ని పొందుకోగలిగిన వారిగా మనం ఉండాలి. చదవండి 2 కొరింథీ పత్రికలో పౌలు కొరింథీ సంఘానికి రాసిన మాటలు చూడండి. 10వ అధ్యాయం 4వ వచనం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. సరిగ్గా చూడండి, అక్కడ సౌలు దావీదుకి తెచ్చి కట్టబెట్టినవన్నీ అయ్యి యుద్ధోపకరణాలే. దావీదు తన చేతిలో తీసుకొని ఏట్లో నుండి నున్నటి రాళ్ళు ఇవి యుద్ధోపకరణాలే. అయితే అవి శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు. దావీదు వాడుక చేసుకున్నవేమో ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. అందుకే పౌలు చెప్తారు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గాలను కోల్చజాలినంత, పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి మా యుద్ధోపకరణాలు అని. ఏంటి ఆ యుద్ధోపకరణాలు? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత బలమైనవట. అవి శరీర సంబంధమైనవి కావట. ఏంటవి చూద్దాం. ఎఫెసీ పత్రిక ఏం చెప్పాను?
వెనకాల కొంతమంది కళ్ళు మూసుకొని నోరాగిలించారు. అప్పుడే వాళ్ళు ఉన్న పాళాన్ని అలా కుర్చీలోంచి వెనక్కి త్రోయండి, కుర్చీతో పాళంగా వెనక్కి తోయండి. అలాగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గుండెలు నింపుకోవాలి, లేకపోతే ఏం ప్రయోజనం ఉండదు. బ్రదర్, ఏమిటి ఆ దుర్గములను పడద్రోయించాలనంత బలము గల యుద్ధోపకరణాలు ఏవి అంటే ఎఫెసీ పత్రికల 6వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఇవన్నీ గాక పైన చెప్పారు కొన్ని. ఏవి? అవి కాకుండా ఇదిగో ఇవన్నీ కాకుండా విశ్వాసమును డాలు. ఇవే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత మాట్లాడండి, బలము గలవి. అందుకే దావీదు పట్టుకున్నది అదే. అందుకే దానితో పర్వతంలాగు నిలబడ్డటువంటి గొలియాతుని నేలకొలగొట్టాడు. కుడి చేయి బిగించి చెప్పండి స్తోత్రం. అది లేదనుకోండి, విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు, ఈ ఆయుధం నీ దగ్గర లేనప్పుడు, ఈ యుద్ధోపకరణం నీ చేతిలో లేనప్పుడు, నీ దగ్గర నీ ఎదుర ఏదైనా చిన్న సమస్య నీడలాగా అలా నిలబడ్డది అనుకోండి, నిజం కాదు నీడ అనుకోండి, అయినా కానీ కలయ నిజం అనుకుని భయపడి కంగారు పడి ఎక్కడుంటావో అడ్రస్ ఉండదు. సరిగ్గా చూడండి. ఈ రోజున అనేక మంది ఏమి శోధన బాధ శ్రమ లేకపోతే ఊరికి చర్చిలో ఉన్నప్పుడు అందరితో కలిసి చప్పట్లు కొట్టి పాట పాడమని భలే పాడతారు. ఎన్ని బాధలున్నను ఎంత కష్టమొచ్చినా నీ మాట చాలయ్యా అన్నారా? పాడారా? ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అన్నారా? ఇంత బాధ రానివ్వండి, ఇంత బాధ, చిన్న బాధ, ఇంత బాధ ఏది? నిలబడుతున్నారా? కనబడుతున్నారా? పోరాడగలుగుతున్నారా? పోరాటంలో నిలబడుతున్నారండి? అందుకే ఈ ఆత్మీయ జీవితంలో దుర్గములను పడద్రోయజాలినంత బలము గల యుద్ధోపకరణాలను మనము ధరించుకోవాలి. ఆమేన్. గట్టిగా గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. అదేంటి అనంటే విశ్వాసమను డాలు. విశ్వాసమనే డాలు పట్టుకోవాలి. సాధారణంగా యుద్ధంలో నడిచేటప్పుడు, యుద్ధంలో వెళ్ళేటప్పుడు, పూర్వకాలం ముందు భూమి మీద భూతల యుద్ధం చేసేటప్పుడు అందులో ఈ గొలియాతు బైబిల్ లేఖనాల ప్రకారంగానే చూస్తే గొలియాతుకి ముందు ఒక డాలు పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. డాలు అంటే ఒక అతనికి రక్షణ కలగజేసేది. స్తోత్రం. ఆ గొలియాతు యొక్క ధరించుకున్నవన్నీ వాడి ఈటే అవన్నీ చూడండి. తర్వాత ఒకడు డాలు పట్టుకొని ముందు నడుస్తూ ఉన్నాడు.
ఆత్మీయులమైన మనం పట్టుకోవాల్సిన డాలు ఏంటంటే విశ్వాసం అనే డాలు ప్రతి ఒక్కరూ పట్టుకోవాలి. అప్పుడే స్తుతి చెల్లించి ఆ శక్తిని ఆ శక్తి చేత నింపబడాలి. మనం విశ్వాసమను డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. తర్వాత రక్షణను రాగి శిరస్త్రాణం తీసేసాడు దావీదు. నాకొద్దు, ఈ వాడికి కాదు, తీసేయి. రక్షణను శిరస్త్రాణం. ఆమేన్. ఇవి బలమైన యుద్ధోపకరణాలు. నెక్స్ట్, సౌలు ఖడ్గం ఇచ్చాడే దావీదుకి, ఈ కత్తిగా ధరించుకోమని. నాకు వాడుకలే తీసిపడేసాడు దావీదు. మనమే ధరించుకోవాల్సింది ఏమిటి అంటే దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి. ఏమి మళ్ళా చూడండి ఆ మాటలు, ఈ గుండెల్లో దాచుకోవాల్సిన మాటలు ఇవి. విశ్వాసమను మాట్లాడితే మీకు గుర్తుంటుంది. విశ్వాసమనే డాలు పట్టుకోవాలి. దానితో దుష్టుని యొక్క అగ్నిబాణాలన్నీ ఆర్పడానికి శక్తిమంతులు. ఇలా చూడండి, విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలి. విశ్వాసం అనే, అది కంటికి కనబడదు, అది మన క్రియల్లో కనబడుతూ ఉంటుంది, మన జీవితంలో అది కనబడుతూ ఉంటుంది. మీకు విశ్వాసం అనే డాలు పట్టుకున్న వాళ్ళు ఎలా ఉంటారో చూడండి. షద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు కదా, వారు విశ్వాసులు, దేవుని ప్రజలు. వారి జీవితంలో ఆ భక్తి కలిగిన నీతిమంతుల యొక్క జీవితంలో గొప్ప శోధనలు వారు ఎదుర్కొనవలసి వచ్చింది. వారు బబులోను దేశానికి చెరకొని రాబడ్డారు, చెరపట్టబడిన వారుగా ఉన్నారు. అక్కడ ఒక గొప్ప శోధన దుష్టుని వల్ల ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిగో, ఆ రాజు నిలబెట్టినటువంటి బంగారు ప్రతిమ పూజించకపోతే షద్రకు మేషకు అబేద్నెగోల్ని ఈ వేడిమి గల అగ్నిగుండంలో వేసేస్తాడు. ఎలా, ఏం చేయాలి ఇప్పుడు? ఈ సమస్యను ఎదుర్కోవడం ఎలా? సాగిలి పడిపోవడమా, లేకపోతే అగ్నిలో పడి కాలిపోవడమా? వాళ్ళు ఏం మాట్లాడారు చూడండి. బైబిల్ తీయాలి. వారు ఏం మాట్లాడారు చూడండి, ఏం మాట్లాడారు చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ చేతిలో ఏముంది? గట్టిగా చెప్పాలి. వారు ఏం పట్టుకుని ఉన్నారు? చెప్పాలి, గట్టిగా చెప్పండి, అందరూ నోరు తెరవండి. వారి విశ్వాసం అనే డాలు. ఇది దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత, దానితో దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు వాళ్ళు శక్తిమంతులయ్యారు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదా. స్తుతించండి, స్తుతి ఊరికే కొట్టొద్దు. ఈ విశ్వాసం అనే డాలు మనం పట్టుకోవాలి. అది లేకపోతే శోధన అనే అంధకారంలో, శ్రమలు అనే అగ్నిగుండంలో కాలిపోవలసి ఉంటుంది. కానీ విశ్వాసము
అనే డాలు ఎంత గొప్ప కార్యాలు జరిగించే దానితో పట్టుకుని వాళ్ళు అంటే అగ్ని బలమే చల్లార్చారు. అగ్ని వాసన కూడా అంటలేదు. ఈ రోజున కాలాలు మారినా దేవుడు మారడు, ఆయన కార్యాలు మారవు. మన విశ్వాసం అనే డాలు పట్టుకుని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ప్రతిరోజు మనకు వాడికి చేసుకోవాలి. ఎందుకంటే మనలో చల్లారిపోకూడదు, విశ్వాసం చల్లారిపోకూడదు, వెనకబడిపోకూడదు, మనం ఆత్మీయతలో దిగజారిపోకూడదు. మనకు అలవాటు ఉండాలి ఏది అంటే దేవుని మర్చిపోకుండా దేవాలయమునకు వెళ్ళుట, దేవుని వాక్యమును వినుట, ధ్యానించుట, ఈ వాడిక ఉండాలి మనకి. అవి చాలా అవసరం, ప్రయోజనం. అవి అనవసరమైన వాటిని వాటికి చేసుకోకూడదు. చూడండి, విశ్వాసం అనే డాలు పట్టుకుని ఉన్నారు వాళ్ళు. దానితో దుర్గములనే పడద్రోయగలిగారు. ఆమేన్. రెండవదిగా అన్ని విషయాల్లో కూడా విశ్వాసమే మనకి ప్రయోజనకరం. విశ్వాసముతోనే మనం జయాన్ని చూస్తామండి. మీరు అనుకోవచ్చు, ఒకవేళ అదిగో కళ్ళెదరు అగ్నిగుండం, ఇది రాజాజ్ఞ, 7 అంతలు అగ్ని ఎదుకం చేశారు, ఒకవేళ చచ్చిపోతామేమో, అందులో పడి కాలిపోతామేమో. నా ప్రియులారా, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆ విశ్వాసమే వారిని భయపడకుండా నిలబెట్టి జయముతో బయటికి తీసుకొని వచ్చింది. ఎప్పుడు కూడా మన విశ్వాసం గలవారమైతే, విశ్వాసంలో బలవంతులమైతే, బలహీనులం కాకుండా ఉంటే దేవుని వాగ్దానాలన్నీ మనం పొందుకోగలుగుతాం. రోమపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాం గారి గురించి మనకు మాట తెలుస్తుంది. వినేవాళ్ళు ధన్యులు, వాక్యం వింటూ వాక్యాన్ని నింపుకుంటున్న వాళ్ళు ధన్యులు, మీరు ఆశీర్వదించబడతారు. ఎవరు దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేసినా, ఇందాక నేను చెప్పాను మీకు ఇర్మియా గ్రంథంలో, కొందరికి వాడుక, మాట వినకపోవడం వాడుక. ఏది వాడుక చేసుకుంటే మంచిదో మీరు గమనించండి. రాత్రి అబ్రహాం గురించి చదువుతాం మనం. అక్కడ విశ్వాస విషయమై బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు వచ్చేసినప్పటికీ కూడా దేవుని వాగ్దానాన్ని గురించి అతనికి సందేహం రాలేదు. కాబట్టి ఆ విశ్వాసాన్ని, ఆ ఆయుధాన్ని పట్టుకునున్నారు కనుకే వారు జయాన్ని పొందారు. దేవుని వల్ల దేవుని కార్యాలు చూడగలిగారు, అగ్ని బలాన్ని చల్లార్చగలిగారు, దేశాలని కదిలించగలిగారు. అందుచేత కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులమైన మనం కూడా మన దేవుని ఎడల మనకు ఉండాల్సింది చెప్పండి, ఏ ఖడ్గం అది? విశ్వాసం అనే డాలు మనం పట్టుకుని ఉండే. ఎక్కడ ఉన్నా సరే విశ్వాసమే లేకపోతే, విశ్వాసాన్ని కోల్పోయిన వాడివైతే నీవు నిలబడలేవు. ఒక మాట చెప్పాలంటే విశ్వాసమే శూన్యములో సమస్తాన్ని సృష్టిస్తుంది. ఒక మాట చెప్పనా మీకు, విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు నయోమి కుటుంబం బెత్లెహేములో ఉండేవాళ్ళు బెత్లెహేముని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడికి? మోయాబు దేశానికి వెళ్ళారు. నష్టపోయారు. అవునా కాదా? ఒక అన్యురాలు రూతు
వీరితో కూడా కలిసి, నయోమితో కూడా కలిసి నీ దేవుడే నా దేవుడు అని అంగీకరించి బెత్లెహేముకు వచ్చారు. ఇలా చూడండి, అన్నీ ఉండి విశ్వాసం లేనప్పుడు అక్కడ నిలబడకుండా మోయాబు దేశానికి వెళ్ళి శపించబడిన వారయ్యారు. ఏమీ లేని తెలియని స్థితిలో అన్యురాలయుండి దేవుని గురించి ఏ అద్భుతము కానీ, ఆశ్చర్యము కానీ, ఏ ఆశీర్వాదం కానీ ఆశించకుండానే నీ దేవుడే నా దేవుడని ఒప్పుకొని నోటితో బెత్లెహేముకు వచ్చారు. వచ్చిన ఆమె జీవితంలో వచ్చేటప్పుడు ఎలా వచ్చారు? శూన్యం కదా. శూన్యం అంటే తెలిసిందే పోనీ. శూన్యం, ఏమీ లేదు. ఎంత అద్భుతం అంటే ఆ విశ్వాసమే ఆమె జీవితంలో సమస్తాన్ని సృష్టించగలిగేటట్టుగా చేయగలిగింది. ఋతు జీవితం శూన్యమైపోయింది. ఒకే ఒక్కటి, దేవుని నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని బెత్లెహేముకు వచ్చింది. వీళ్ళ విశ్వాసము లేనప్పుడు కరువు వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, కదిలేళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఆహారం ఉందన్నట్టుగా వెళ్ళారు. ఒక్కోసారి చూడండి, ఇక్కడ నుండి చూస్తే ఆ అవతల దూరంగా ఉన్న కొండల పచ్చగా అంతాయి, దగ్గరికి వెళ్తే అసలు సంగతి కనపడుతూ ఉంటుంది. అలా ఉంటుంది. శూన్యం. విశ్వాసము లేనప్పుడు శూన్యం, విశ్వాసం ఉన్నప్పుడు శూన్యములో మాట్లాడాలి. సమస్తము సృజించగలిగిన దేవుడు మన దేవుడు. అది అగ్నిగుండమైనా వారికి ఏ హాని? ఎలా? విశ్వాసమని చెప్పండి. ఒకవేళ ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా పరిశీలన చేసుకోండి. విశ్వాసమును అనే డాలును పట్టుకున్నారా లేక విడిచిపెట్టారా? వేటిని వాడుక చేసుకుని జీవిస్తున్నారు? విశ్వాసం అనే డాలును పట్టుకుంటే దానితో నీకు ఎదురొచ్చిన ఏ సమస్యనైనా జయముతో ముందుకు సాగగలుగుతారు. నోట్లో ఊపిరి లేనట్టుంది మీకు. రెండో మాట చూడండి అక్కడ, ఇవి దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయగలిగినంత బలమైనవి. యుద్ధోపకరణాలు. రెండవది ఏంటి? రక్షణను శిరస్త్రాణం. ఇంకా దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. ఇవి ధరించుకోవాలి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం. అది వాక్యం అంటే ఏమిటండి? చెప్పేది గట్టిగా చెప్పండి. ఆత్మ ఖడ్గం. రక్షణ అనే శిరస్త్రాణం. యుద్ధోపకరణాలు. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గం. ఇవి ధరించుకోవాలి. నీ జీవితంలో దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం లేకపోయినా, రక్షించబడిన అనుభవము నీకు లేకపోయినా, నీవు శత్రువుతో పోరాడడం కష్టం. జీవితంలో ఎదురయ్యే దేనిని కూడా నువ్వు జయించడం కష్టం. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. రక్షించబడడం అనేది చాలా ప్రాముఖ్యం. లక్షలు కాదు ప్రాముఖ్యం. తెలుసుద్ది, ఓ రోజు తెలుసుద్ది నీకు.
దేవుని వాక్యం ఎంత ప్రయోజనమైంది అంటే, నిన్ను కాపాడే ఆత్మ ఖడ్గమది, దుష్టుడి నుండి కాపాడే ఖడ్గమది. దాన్ని ధరించుకోవాలి. ఈరోజు నీ జీవితంలో అవి లేకపోతే, దేవుని వాక్యము నీ జీవితంలో లేని వ్యక్తివైతే, నువ్వు సాతాన్ని చేతిలో ఓడిపోతావు. వాక్యము అది ఆత్మ ఖడ్గం. అది యేసుప్రభుని సాతాను శోధించినప్పుడు దాన్ని ఏ విధంగా ఆయన ఎదిరించగలిగారు? సాతాన్ని ఎదిరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దానికన్నా నువ్వు బలవంతుడిగా ఉన్నప్పుడే ఎదిరించగలుగుతావు. అట్టి బలాన్ని నీకు ఇచ్చేది ఎప్పుడు? దేవుడిచ్చిన వాక్యం నీ చేతితో పట్టుకున్నప్పుడే సాతాన్ని ఎదిరించే దమ్ము నీకు ఉంటుంది. స్కవా కుమారులు చూడండి, ఆ ప్రధాన యాజకుని కొడుకులు 7. పౌలు ఉచ్చారించుతున్నప్పుడు దెయ్యములు వదిలిపోతుంటే అదే విధంగా వీరు కూడా ఉచ్చరించారు. అప్పుడు ఆ దెయ్యాలు ఏం చేశాయి? వీరిని లొంగదీసి గెలిచాయి. బట్టలోడు లాగి వీళ్ళని గాయపరిచి ఎగిరి వంగదీసి. దేవుని ఎందుచేత? మీరెవరో, పౌలెవరో నాకు తెలుసు, మీరెవరో నాకు తెలుసు. ఇలా వినాలి. సాతానుగాడికి తెలుసు నువ్వేం చేస్తున్నావు ఏంటో. సాతానుగాడు లొంగ తీసుకుని గెలిచింది ఎవరిని? పౌలుని ఎప్పుడు అలా చేయలేదే. స్కెవా కుమారులు. ఎందుకని? వారిలో దేవుని వాక్యము లేదు. ఈరోజు నీలో దేవుని వాక్యం లేకపోయినట్లయితే సాతానుడు నిన్ను లొంగ తీసుకోగలుగుతాడు. అందుకే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకునే వాళ్ళంగా ఉండాలి. లేకపోతే చిన్న చిన్న శోధనలకైనా కొంతమంది చూడండి పడిపోతూ ఉంటారు. ఆత్మీయతలో నిండి పతనమైపోతూ ఉంటారు, బురదలోకి వెళ్ళిపోతూ ఉంటారు. లోక పాపములో చిక్కుకొని పోతూ ఉంటారు వాక్యం లేక. వాక్యముతోనే మనము ఆ ఖడ్గమును మనం కలిగి ఉన్నప్పుడే సాతానుతో పోరాడి జయించగలుగుతాం. ఏమే తర్వాత మాట చూడండి. ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చదువుకోండి, బైబిల్ తీసిన వాళ్ళు చదువుకోండి. ఏమిటది? ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఉండాలి. ప్రార్థన ప్రతి విషయములో ఆత్మ వలన మనము ప్రార్థన చేయవారమై ఉండాలి. ఇవే దేవుని ఎదుట దుర్గాలను పడద్రోయజాలినంత బలము గల యుద్ధోపకరణాలు, మన యుద్ధోపకరణాలు. హల్లెలూయా. బలమైన యుద్ధోపకరణాలు. చూడండి, కొంతమంది చెప్పాను నేను మీకు, విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, అగ్నిబలం చల్లార్చారు, సింహపు నోళ్ళు మూశారు. రైట్? విశ్వాసము ద్వారా. మరి ప్రార్థన అనేది కూడా ఒక బలమైన ఆయుధం, యుద్ధోపకరణం. వాక్యము ఆత్మ ఖడ్గం, కత్తి. ప్రైజ్ ది లార్డ్. యూదులకు ఓ భయంకరమైనటువంటి హామాను వల్ల శోధన వచ్చింది. వాళ్ళందరూ ఒకానొక దినాన మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలని ఆజ్ఞ జారీ చేశారు. ఇక రాజాజ్ఞ ప్రకారంగా ఆ తారీఖు యూదులందరూ చంపబడతారు. శోషణలో ఎక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా. ఇది తెలిసి మొర్దెకై రాణికి కబురు చేశారు. అప్పుడు ఆమె ఏమన్నారు? చెప్పాలి, మీరు వాక్యం చదువుతున్నారా ప్రతిరోజు? చెప్పండి మరి. ఈరోజే కొత్తగా వచ్చినట్టు
నాకేం తెలియదు అన్నట్టు ఆలకింతున్నారేంటి? మీరు చెప్పాకే ముందుకెళ్తాను. చెప్పండి. అంటే మీ దగ్గర వాక్యమే లేదు. వాక్యాన్ని ఎంత అశ్రద్ధ చేస్తున్నారు చూడండి. మీరు ఎలా జయం పొంది ఎలా నిలబడగలుగుతారు? అప్పుడు ఎస్తేరు ఏం చెప్పింది? ఇదిగో అసలైన విషయం చూద్దాం. నేను నా తోటి వాళ్ళు ఉపవసించి ప్రార్థన చేస్తాం. నీవు పోయే శోషణలో ఉన్న యూదులందరినీ సమకూర్చి మా నిమిత్తము 3 దినాలు అన్నపానాలు మాని ప్రార్థన చేయండి అన్నారు. ఉపవాస ప్రార్థన బలమైన దుర్గాలను చట్టాలను తల్లకిందులు చేసింది కాదా ప్రార్థన? చెప్పండి. అది 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 వాడుక చేసుకోండి. అది మన వాడుక చేసుకోవాలి. సౌలులాగా ప్రయోజనం లేని వాటిని కాదు మన వాడుక చేసుకోండి. అది భ్రమ, నీ భ్రమ. మనం కొన్నిట్లకి చూడండి, చక్కటి మాట బైబిల్లో గీత కొట్టుకోండి. ప్రతి విధమైన ప్రతి విషయంలోనూ ప్రార్థన ఏదో కొన్నిట్లకి కాదు. ఏది బైబిల్ ఏది? ప్రతి సమయమందు ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేయండి. కొన్నింటికైతే ప్రార్థన చేస్తారు, మరి కొన్నింటికైతే ప్రార్థన చేయరు. ప్రయత్నాలు మొదలు పెడతారు. దాని అంచము, దాని ఆఖరి, నీ ప్రయత్నాలన్నిటి ఆఖరి ప్రతిఫలం ఏంటో తెలుసా? అపజయం. ప్రార్థన మూలంగానే దాని ప్రతిఫలం ఘన విజయం. ఏం జరిగింది? వీరు 3 దినాలు ప్రార్థన చేసిన తర్వాత రాజు పిలవకుండా ఎవరైనా వెళ్తే తన బంగారు దండం చాపితే తప్ప, లేకపోతే మరణ దండన. రాజు పిలవకుండా ఎవడైనా అంతఃపురానికి వస్తే ప్రార్థన చేయండి, నేను నశించినా నశిస్తాను, వెళ్తానన్నది. వెళ్ళింది. చూడండి ఏమైంది. అందుకేరా బాబు, నీ బ్రతుకుల్లో ధైర్యం కలిగి ధైర్యముగా ముందుకు సాగేదానికి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. కొంతమంది ఈ రోజుల్లో ఎలా తయారయ్యారంటే ఒక ఆదివారమే, మిగతా రోజులు రారు. కొంతమంది అసలు బైబిల్ తీసేది ఎప్పుడంటే ఒక ఆదివారం. ఆదికాండం అని చెప్పినా కానీ ఒక్కొక్కళ్ళు మధ్య నుంచి మొదలెడుతున్నారు. ఆదికాండం ఎక్కడ ఉంటుంది? ఇంకా నేను అట్టపైన ఇటు చూసేవు కాదు. ఇంకా అంటే నీవు బైబిల్తో దేవుని వాక్యంతో గడపట్లేదు. సమయం కొంచెమే ఉంది. నువ్వు అసలు నిజమైన దేవుని బిడ్డవో, చేసేది నిజమైన యథార్థమైన భక్తో కాదో పరీక్ష చేసుకోండి, చూసుకోండి. దివారాత్రులు దాన్ని ధ్యానించండి, వాడే వర్ధిల్లుతాడని దేవుడు ఎందుకు చెప్పాడు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించినా నశిస్తాను, వెళ్తానంది. రాజాజ్ఞ అక్కడ ఉన్నది ఏంటంటే రాజు పిలవకుండా వస్తే చంపేస్తారు. వెళ్ళింది. ఏం జరుగుతుందో చూడండి. వెళ్ళింది. వెంటనే రాణి అలా నిలబడింది. రాణిని రాజు చూడగానే ఎలా పుట్టింది దయ? ఆస్కారం లేదు, చట్టం. నేను పిల్లలేదు కదా అని వచ్చావు, చట్టం అది. కానీ ఏం జరిగింది? ఎవరి వల్ల? దేని వల్ల? ప్రార్థన. ప్రార్థన చేసి
ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. మరణపు ముల్లును విరచితివా నాకై, మరణ భయము తొలగించితివా, మరణ భయము తొలగించితివా నా యేసయ్యా. ధూపము వోలే నీ సన్నిధానము, చేతువు నాకు సహాయము. వెను వెంటనే నీ సన్నిధానము, చేతువు నాకు సహాయము. వెను వెంటనే నా యేసయ్యా. ఆత్మలో పాడుతూ దేవుని స్తుతించండి. వెన్ను వెన్నునే మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి, రారాజుగా దిగి చేరును నిత్యము, చేతువు నాకు సహాయము. వెను వెంటనే వెంటనే వెను వెంటనే ఆ కాన్ఫిడెంట్, ఆ విశ్వాసం, ఆ నమ్మిక, ఆ ట్రస్ట్ మనం కలిగి ఉండాలి. మీరు ప్రార్థన చేయండి, నేను వెళ్తాను. చట్టం ఉందగా, విశ్వాసం అంటేనే అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు మనం విన్నాం, వర్షాలు లేక చాలా కరువు ఎదుర్కొంటున్న కాలంలో రోజు దైవజనులు కర్నూలులో మీటింగులు పెట్టి ప్రార్థన చేశారంట. వర్షం కొరకు ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడని ప్రార్థన చేశారు. సాయంకాలం కూటానికి వచ్చేటప్పుడు పాప గొడుగు తెచ్చుకుని వచ్చిందంటే, నీకు మతికిని పోయింది, ఆ గొడ్డి ఎండలో మండిపోతూ ఉంటే దైవజనులు ప్రార్థన చేశారు, వర్షం వస్తుంది. ప్రార్థన ముగించాక మోపైన విస్తారమైన
విశ్వసించాలి. విశ్వాసం అనే డాలు పట్టుకొని ఉండాలి. ఆ దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నిటినీ ఆర్పుతాం. వాడుక చేసుకోండి. అనవసరమైన వాడిని తీసేయండి. దావీదు తీసేయండి. రెండవది, తర్వాత రక్షణ శిరస్త్రాణం దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. సాతానా పో, వాక్యం ఉంటేనే నీ దగ్గర దుష్టుని ఎదిరిస్తావు, లేకపోతే నీ వల్ల కాదు. సాతానుడే నిన్ను లొంగ తీసుకుని కాళ్ళేసి తొక్కుతాడు. వాక్యం మన దగ్గర ఉంటే ఆత్మ ఖడ్గం, సాతాను మన కాళ్ళ కింద శీఘ్రమై మనం తొక్కగలుగుతాం. ఆఖరి మాట, ప్రతి సమయంలో ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. అదే దేవుని ఎదురు దుర్గాలను పడద్రోయిన మన బలమైన యుద్ధోపకరణం. ఈ ఉపకరణం మనకు ఉండాలి. ప్రార్థనా జీవితం. ఉపవాసించి ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఓడిపోమను ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి. ఏమైనా కానీ, ఏ సమయమైందే కానీ ఏం చేయాలి? ప్రార్థన చేయడం వాడుక చేసుకోండి. ప్రార్థన చేయండి. ప్రతి విషయం ప్రార్థన చేయాలి. ప్రతి విషయము మనం ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? ప్రార్థన యొక్క ఫలితమే, ప్రార్థన మూలముగానే మరణ శాసనం రద్దయింది, తల్లకిందలైంది. మొర్దెకైని ఉరిదీయాలనుకున్నారు, అదే ఉరితంబం మీద రివర్స్ అతన్నే ఉరిదీశారు. ప్రైజ్ ది లార్డ్. మొర్దెకై గణపరచబడ్డాడు. యూదులందరికీ విడుదల కలిగింది. వాళ్ళ శత్రువులందరూ నిర్మూలపరచబడ్డారు. ప్రార్థన చాలా అవసరం. వీటిని మనం వాడుక చేసుకోవాలి. దేవుని వాక్యం అని ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి. విశ్వాసం అనే డాలు పట్టుకోండి. రక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోండి. ప్రతి సమయమందు ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనలు చేయండి. ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనలు చేయండి. చేస్తూ మెలకుగా ఉండండి. వీటిని వాడుక చేసుకోండి. దావీదు యొక్క విజయ రహస్యం ఇదే. ఆమేన్. హల్లెలూయా. ఇవి బలమైన దుర్గములను పడద్రోయ జాలినంత బలము గల యుద్ధోపకరణాలు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మనము పోరాడినది శరీరులతో కాదు, ఆకాశ మండలముందున దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం. మన శత్రువులు ఎవరు? మనుషులు కాదు. మనుషులకు మనం సువార్త చెప్పాలి, మనుషుల కోసం మనం ప్రార్థన చేయాలి, మనుషులను మనం మనుషులుగా మనం ప్రేమించాలి, సహాయపడాలి. కానీ మనం ద్వేషించాల్సింది పాపాన్ని, పోరాడవలసింది సాతానుతోనే. ఆమేన్. మనం ఎదిరించవలసింది అపవాదినే. ఆమేన్. మన శత్రువు సాతానుడే. వీటిని వాడుక చేసుకోండి. ఇవి లేవా? సౌలులాగా మూలం కూర్చోవలసిందే. వీటిని వాడుక చేసుకోండి. అర్థమైందా? ఏంటిని? ఈరోజు ఆరాధనకు వచ్చారు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో మీరు పాలు పొంది వాక్యం వింటున్నారు. ఏమి నేర్చుకున్నాం? వేటిని ధరించుకోవాలి. దావీదు వేటిని తీసేశాడు? వేటిని తీసేశాడు? సౌలు వాడుక చొప్పున యుద్ధం చేసే వాటి అన్నిటినీ ఇతనికి ఇస్తే అవంటి అన్నిటినీ తీసేసాడు. ఈయన వాడుక చేసిన ఆ ప్రకారంగా పోరాటం సాగించాడు. కావున మనం ఈ యుద్ధోపకరణాలను మనం వాడుక చేసుకోవాలి. విశ్వాసము అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనలు
చేస్తూ ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి హృదయాలలో స్థిరపరిచి మిమ్మల్ని బలపరచునుగాక.